వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లూరు గ్రామంలోని ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్లో కొల్లూరు బటిప్రోలు మండలాల కూటమి నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి కూటమి పార్టీల అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ నెల 7వ తేదీన గుంటూరులో ఆలపాటి రాజా నామినేషన్ వేస్తారు. ఈ కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరవ్వాలని అన్నారు. ఆలపాటి గెలుపు కోసం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని, ప్రతి ఓటర్ని కలిసి ప్రభుత్వ విజయాలను తెలియచేయాలని చెప్పారు. ఎలక్షన్ కోడ్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారని, ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకొచ్చిన కంపెనీలను, పథకాలను గురించి చైతన్యపరచాలన్నారు. ప్రతిరోజు మీకు కేటాయించిన 30-40 ఓటర్లను కలిసి ఆలపాటి రాజాకి 1వ నెంబర్ ప్రాధాన్యత ఓటు గురించి వివరించి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల వేమూరు నియోజకవర్గ అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తక్ అహ్మద్ మరియు బటిప్రోలు, కొల్లూరు మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోవాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఇక అదంతా ఉపన్యాసాల్లోకి నేను పోను, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ పిలిచినటువంటి ఉద్దేశం ఆ రోజు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయబోతా ఉన్నాం. మళ్ళా మీటింగులు పెట్టి కూర్చోవడం అనేది కూడా జరగదు. ఎక్కడికక్కడ మండల స్థాయి, క్లస్టర్ స్థాయి, అవసరం గ్రామ స్థాయి, బూత్ స్థాయి దాకా వెళ్ళి పనిచేయటమే. మనం ఇలా ఓటర్ లిస్టు కూడా మీకు గతంలో ఇచ్చాను, మళ్ళీ ఇంకొక సెట్ కూడా ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నాం. మీరు ఆ ఓటర్ లిస్టులో ఉన్నది గ్రామాల వారీగా విడదీసుకొని ప్రతి ఓటరు కూడా వెరిఫికేషన్ చేయాలి. ఆ ఓటర్ యొక్క ఫోన్ నంబర్ కూడా మీరు సేకరించాలి. ఈ కొల్లూరు మండలంలో దాదాపు 65% దాకా చేశారు వెరిఫికేషన్ కానీ ఫోన్ నంబర్లు కానీ. బటిప్రోలు మండలంలో కూడా సాయిబాబు గారు కొంత వర్కౌట్ చేశాడు దీని మీద. మిగిలిన క్లస్టర్ దానికి సంబంధించి కూడా పని ఈ పూటే మొదలు పెట్టాలి. మీరు వెళ్ళినాక చాలా సీరియస్ వర్క్ అది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు టీచ్ టూల్ ద్వారా బోధనా పద్ధతులను అధ్యయనం చేయడం జరుగుతుందని ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం కొత్తపేట ఎంఈఓ ఆఫీస్లో అబ్జర్వర్స్కు రివ్యూ నిర్వహించారు. ముందుగా టీచ్ టూల్ స్టేట్ అబ్జర్వర్ తోట వీరయ్య మాట్లాడుతూ తెనాలి మండలంలో స్పెల్ 1, 2, 3లో ట్రైనింగ్ పొందిన అబ్జర్వర్స్ ఆగస్టు నుండి ఇప్పటి వరకు తమ అబ్జర్వేషన్స్ కంప్లీట్ చేసింది లేనిది అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఎక్కువగా ఉన్న అబ్జర్వర్లను ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు, ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు నుండి జనవరి వరకు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని, ఏ రోజు చేసిన అబ్జర్వేషన్ అదే రోజు స్కూల్ లొకేషన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఇక నుండి మండలం, జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారులు టీచర్ అబ్జర్వేషన్స్ మీద రివ్యూ చేయడం జరుగుతుందన్నారు. అబ్జర్వరీ ఇష్యూస్ ఉంటే ఇష్యూ రీజల్యూషన్ ఫామ్ పూర్తి చేయాలి అన్నారు. స్టేట్ టీసీఎడ్ టెక్నికల్ టీం వారు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుందని అన్నారు. దీంట్లో సైకిల్ 1 ఆగస్టు, సెప్టెంబరు, సైకిల్ 2 అక్టోబరు, నవంబరు, సైకిల్ 3 డిసెంబరు, జనవరి. ఈ సైకిల్స్లో ఎవరెవరు అబ్జర్వర్స్ ఎంత మేరకు అబ్జర్వేషన్స్ చేయడం జరిగింది, కొంతమంది ఎక్కడైతే కొన్ని కారణాల వల్ల వెనకబడి ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ని సెటరేట్ చేసుకుంటూ సొల్యూషన్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లే గ్రామంలో రివ్యూ చేసుకోవడం జరిగింది. సో సైకిల్ 4 ఏదైతే ఉందో మనకి ఫిబ్రవరి, మార్చ్, ఈ సైకిల్ 4లో ఏవైనా బ్యాక్లాగ్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఈ సైకిల్లో ఏవైతే అబ్జర్వేషన్ చేయాలనుకుంటామో అవన్నీ కూడా కంప్లీట్ చేయటానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక ప్లాన్ అనేది తయారు చేసుకొని ఆ ప్లాన్ ప్రకారము మళ్ళీ రివ్యూ మీటింగ్కి ఇంప్రూవ్మెంట్ చూపించి ఇక్కడ సమావేశం కావడానికి వచ్చే నెల 3వ తారీఖున రివ్యూ మీటింగ్ జరుపుకోవడానికి, ఒకవేళ ఇంప్రూవ్మెంట్ కనుక లేకపోతే కనుక మధ్యలోనే ఒక 20వ తారీఖు అట్లా ఒకసారి ఇంప్రూవ్మెంట్ లేని వాళ్ళంతా ప్రోగ్రెస్ గురించి ఒకసారి మాట్లాడుకుందామని ఎంఈఓ గారు లక్ష్మీనారాయణ గారు, జయంత్ బాబు గారు సహకారంతో అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతరం ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్విఫ్ట్ చార్ట్ యాప్లో ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్లో టీచర్ అబ్జర్వేషన్ ఓవర్వ్యూ
వీడియో చూసి క్విజ్ పూర్తి చేయాలన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్ట్ సపోర్టింగ్ ఆంధ్రస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని తరగతుల్లో టీచ్ టూల్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ద్వారా అబ్జర్వేషన్స్ నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఎంఈఓ వి జయంతిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యార్థి ఇంటరాక్షన్స్ పరిశీలించి బోధనా శైలిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని, ఆంధ్రప్రదేశ్ టీచర్ బార్డ్ ద్వారా టీచర్ వీడియో చూసి వాటిలో నేర్చుకున్న వ్యూహాలను తరగతి గతిలో అన్వయించాలని సూచించారు. బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి, విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. సమావేశంలో మండలంలోని టీచ్ టూల్ టీచర్ అబ్జర్వర్స్ పాల్గొన్నారు. వీరందరూ కూడా విద్యా బోధన చేస్తున్నప్పుడు ఉపాధ్యాయులు ఏ విధంగా మరి విద్యా బోధన చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళు చదువుతున్నటువంటి లెసన్ పిల్లలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలని మరి ఏ విధంగా వాళ్ళు సమాధానం చెబుతున్నారు అనేటువంటి అంశాలు మొత్తాన్ని కూడా ఆ పాఠశాల వాతావరణం, అదే క్లాస్ రూమ్ వాతావరణం అన్నీ కూడా భౌతిక వసతులు ఎలా ఉన్నాయి అనే విధంగా అన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. పిల్లల యొక్క రెడీనెస్ సంబంధించి, అదేవిధంగా టీచర్స్ యొక్క రెడీనెస్ సంబంధించి, తర్వాత వే ఆఫ్ టీచింగ్ కావచ్చు, తర్వాత పిల్లలతో వాళ్ళు ఏ విధంగా మరి ప్రవర్తిస్తున్నారనేది కూడా దానిలో ఉంటుంది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మన తెనాలి మండలంలో కూడా ఉన్న అన్ని పాఠశాలలు మరి ఉన్నత మండల పరిషత్తు, అదేవిధంగా మున్సిపల్ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. దీనివల్ల మనకి మంచి ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఉపాధ్యాయులు ఆన్లైన్లో చేయడం అనేది జరుగుతుంది. ఆన్లైన్లో పరిశీలించి మరి ఏ ఉపాధ్యాయులు అయితే సక్రమంగా మరి సరైనటువంటి విధానంలో బోధించలేదు వారికి కూడా మరి సజెస్టివ్గా మరి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి నెలకు ఒకసారి కూడా రివ్యూ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. పట్టణ షరబ్ బజార్లో వెంచేసిన శ్రీ భావనాఋషి స్వామి వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవం మరియు రథసప్తమి సందర్భంగా స్వామివారి సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి కళ్యాణోత్సవానంతరం వసంతోత్సవం సందర్భంగా స్వామివారి సూర్యప్రభ వాహనంపై భద్రావతి అమ్మవారు భావనాథ స్వామివారు గ్రామోత్సవం జరుగుతుంది. కావున సంఘీలందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన కోరటమైనది. అలాగే రాత్రి 9 గంటలకు సహస్రదేవిటి ఉత్సవం కీలుగురం పైన స్వామివారి అమ్మవారు గ్రామోత్సవం, దానికి కూడా సంఘీలందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాల్సిన కోరటమైనది. రాత్రి కీలుగురంలో సహస్రదేవిటి ఉత్సవం ఉంది. సంఘీలందరూ కూడా తప్పకుండా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ బాలాంబిక సమేత శ్రీ సర్వహితేశ్వర స్వామివార్ల దేవస్థానం నిర్మించనున్నారు. నిర్మాణానికి ఈ నెల 10వ తేదీన శంకుస్థాపన నిర్వహించనున్నారు. శంకుస్థాపనకు సంబంధించిన కరపత్రాన్ని మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నిర్మించి గత 5 సంవత్సరాలుగా చేస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాలలో భాగంగా జగద్గురు శంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి ఆదేశాలతో భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం నిర్వహించే విధంగా ఈ దేవాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లోక కళ్యాణార్థం భక్తుల క్షేమాన్ని కోరుతూ నిర్మించనున్న ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మరియు ఆశ్రమ నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ మరియు సిహెచ్ లక్ష్మీ నరసింహమూర్తి, ఆలయ అర్చకులు శుభం శర్మ, పాలడుగు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన దేవాలయానికి ఈశాన్య భాగంలో ఒక అద్భుతమైనటువంటి అమ్మవారు గణపతితో కూడినటువంటి శివాలయాన్ని నిర్మాణం చేయమని ఆదేశించున్నారు. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, స్వామివారు శివాలయాలు చాలా ఉన్నాయి, మరి దీంట్లో ఏమిటి మీరు కట్టేది అని మీరు ప్రశ్న రావచ్చు. వారి ఉద్దేశ్యం 50 మంది స్వయంగా వెళ్ళి ఎలా కాశీ విశ్వేశ్వరుణ్ణి, శ్రీశైలం మల్లేశ్వరుణ్ణి ఎలా అర్చిస్తారో అందరూ కూడాను స్వయంగా వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసుకునే విధంగా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయమని వారు ఆదేశించున్నారు. రేపు
మాఘశుద్ధ త్రయోదశి సోమవారం 10వ తారీఖు ఫిబ్రవరి 2025 సంవత్సరం ఉదయం 11:32 ఇక్కడ ఆ దేవాలయానికి జగద్గురుల యొక్క ఆశీస్సులతో ముహూర్తం శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించబడ్డది. దాని ప్రకారంగా ఇక్కడ శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష పూజల అనంతరం సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలిగేలా సూర్య భగవానుని ఆశీస్సులు ఉండాలని కాంక్షిస్తూ స్వామివారి ఊరేగింపు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. కార్యక్రమాన్ని ఆలయ ఈవో అనుపమ పర్యవేక్షించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి రథసప్తమి సందర్భంగా ఉదయం విశేష పూజా కార్యక్రమాలు, తదనంతరం స్వామివారిని వాహనం మీద వేయించేపు చేయటం, సూర్యప్రభ వాహనంలో ఈ రోజున స్వామివారికి క్షీరాన్నాన్ని నివేదన చేసి ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో భోగభాగ్యాలతో ఉండాలని ప్రత్యేకించి రథసప్తమి రోజున సూర్యభగవానికి ఆరాధన చేసి అర్చన చేసి అందరికీ శుభాన్ని చేకూర్చమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అందుకని ప్రత్యేకించి ఈ రోజున క్షీరాన్నాన్ని స్వామికి నివేదన చేసి అందరికీ భక్తులందరికీ కూడా ప్రసాదం వితరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి బి అనుపమ గారి ప్రత్యేక పర్యవేక్షణలో మంగళవాద్యాలతో భక్త సమూహంతో స్వామివారు గ్రామోత్సవానికి వేయించేయటం జరిగింది. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో మంగళవారం రథసప్తమి పర్వదిన పూజను వైభవంగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఉదయం సూర్యనారాయణ అష్టకం పారాయణ జరిపారు. అనంతరం స్వామివారి లోహమూర్తికి పంచామృత అభిషేకం చేసి పంచ సూక్తాలను పట్టించారు. స్వామివారి చిత్రపటం వద్ద శాస్త్రబద్ధంగా చిక్కుడుకాయలతో రథం చేసి రంగవల్లులపై ఉంచి ఆగమ శాస్త్ర ప్రకారం విశేష అర్చన జరిపారు. భక్తుల చేత అష్టోత్తర శతనామ పూజ చేయించి సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించిన అనంతరం సూర్య స్తోత్రాన్ని పఠిస్తూ భక్తులు నమస్కారాలు చేశారు. కంటమనేని వంశీకృష్ణ, సూర్యబోయిన సుబ్బయ్య, పొట్టి శ్రీనివాస్ దంపతులు వార్షిక పూజకు ప్రధాన కర్తకులుగా పాల్గొన్నారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరిపారు. మహాహారతి మంత్రపుష్పం అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సర్వపాపగ్రం ప్రణతోస్మి దివాకరం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మీరంటూ 3 సార్లుగా పైకి స్వామివారికి సూర్యనారాయణ స్వామికి చూపించి కింద మొదలు పెట్టండి. హరాం హ్రీం హరౌం సహ సూర్యం హరాం హ్రీం హరౌం సూర్యాయ నమః. ఓం మిత్రాయ నమః. ఓం పుష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. నమస్కారం సమర్పయామి. భగవానునికి సమర్పయామి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఈ నెల 7వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. కొల్లూరులో జరిగిన టీడీపీ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.